హాయ్ అందరికీ హ్యాపీ హోలీ. మా హోలీ అయితే ఇలా హ్యాపీగా జరిగిపోయింది. అందరం ఫుల్ ఆఫ్ కలర్స్ తోటి హ్యాపీనెస్ తోటి అయితే మా హోలీ చేసుకున్నాం అనమాట. మా హోలీ అయితే చాలా బాగా జరిగింది. మా కమ్యూనిటీలో మోస్ట్లీ అన్ని ఫెస్టివల్స్ అన్నీ చేసుకుంటామని చెప్పాను కదా, అలాగే హోలీ ఈవెంట్ కూడా జరిగింది. కాకపోతే అందరికీ పిల్లలకి కొంతమందికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మోస్ట్లీ కొంతమంది రాలేకపోయారు. అండ్ కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే ఊరికి వెళ్ళి ఉన్నారనమాట. సో ఉన్న వాళ్ళం వరకు మొత్తం అందరం కలిసి చేసుకున్నాము. హోలీ అయితే మేము స్విమ్మింగ్ పూల్ కూడా వదిలిపెట్టామండి. స్విమ్మింగ్ పూల్ అయితే ఫుల్ ఆఫ్ కలర్స్ తోటి నిండిపోయింది అంతే. ఇంకా చూసే కొద్దీ ఇంకా జరుగుతూనే ఉంటుంది ఆ ఈవెంట్ అయితే. దానికైతే ఆగడం అనేది ఏమీ లేదు. ఇంకా హోలీకి అయితే పిల్లలు పెద్దలు ఎవరు ఆగమండి. హోలీ వచ్చిందంటే చాలు ఆ రోజు మాకు ఇంకంతే. అదోండి మా ఫ్రెండ్స్ తోటి మేమైతే ఇట్లా డాన్స్లు వేసుకుంటూ హోలీ అయితే అది జరిగింది. అదే మనం మాత్రం ఇక్కడ వాటర్ వద్దు. నా ఫోన్ ఉన్నాయి. ఫోన్ హ్యాపీ హోలీ. ये हमारी मॉडल आंटी है. मॉडल आंटी मैंने वो भी मॉडल है. नहीं माधवी आंटी. सॉरी हाँ बोलो. హ్యాపీ హోలీ. పూల్లో నేను కూడా పూల్లోకి అయితే దిగేస్తున్నాను. అసలు యాక్చువల్గా హోలీ కలర్స్ అనేది ఎందుకు పూసుకుంటారంటే, ఒకరోజు కృష్ణుడు యశోద దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఎందుకు ఇంత నల్లగా ఉన్నాను, రాధ ఎందుకు అంత తెల్లగా అని అడిగాడు. నువ్వు రాధ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా రంగులైతే తీసుకొని వెళ్ళు అని చెప్పి యశోద అయితే కృష్ణుడికి చెప్పింది. అలాగే కృష్ణుడు అయితే యశోద దగ్గర చెప్పిన మాటకి రాధ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చాలా రంగులైతే తీసుకొని వెళ్ళాడు అనమాట. ఆ రంగులైతే గోపికల మీద, రాధ మీద, అక్కడున్న వాళ్ళందరూ కలిసి, అక్కడున్న ప్రజలకి అందరికీ కలిసి వాళ్ళందరూ కలిసి ఒకరికొకరు హోలీ కలర్స్ అనేది పూసుకుంటున్నారనమాట. అలా పూసుకోవడం ఏంటి అంటే, దాంట్లోనే మనకి కృష్ణతత్వం అనేది కనిపిస్తుంది. కృష్ణుడు పేద లేదు, గొప్ప లేదు, ఆడ లేదు, మగ లేదు, అందరూ కలిసిమెలిసి హాయిగా జరుపుకోవాల్సిన పండుగ అనేది ఈ హోలీ. అందుకే హోలీ అనేది హ్యాపీగా అందరు కలిసి చేసుకుంటారనమాట. దానికి పేద గొప్ప తేడా ఏం లేకుండా హ్యాపీగా అయితే ఈ హోలీ అయితే చేసుకుంటారు. సో మనందరం కూడా ప్రతి హోలీకి ఇలాగే హ్యాపీగా కలిసిమెలిసి అందరం కలిసి హోలీ చేసుకుందాం. థ్యాంక్